ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో ఒక ఫేమస్ పెయింటర్. అలాగే తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అందరూ తన పెయింటింగ్ కొనడానికి అక్కడికొస్తారు. అందులో ఒక రిచ్ పర్సన్ ఏమో తన బ్యూటిఫుల్ పెయింటింగ్‌ని 10 మిలియన్స్‌కి తీసుకుంటాడు. ఇక్కడేమో వాళ్ళ స్టెప్ మామ్ అలాగే డ్యాడీ ఏమో వాళ్ళ పెయింటింగ్ చూస్తూ అనుకుంటూ ఉంటారు. అదే టైంకి అక్కడికి జియా వచ్చి తన పెయింటింగ్‌కొచ్చిన 10 మిలియన్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "వావ్! నువ్వు పెయింటింగ్‌తో ఇంత ఈజీగా 10 మిలియన్స్ తీసుకున్నావా?" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జియా అంటుంది, "నీకు ఇదే లాస్ట్ పేమెంట్. ఈ మనీ తీసుకొని మా మమ్మీ ఎక్కడుందో చెప్పు" అని అడుగుతుంది. ఎవరు చెప్పారు ఇది లాస్ట్ పేమెంట్ అని? అలాగే నువ్వు నాకు ఇంకా 800 మిలియన్స్ బాకీ ఉన్నావని వాళ్ళ డ్యాడీ అంటాడు. అది వినగానే జియా ఏమో షాక్ అవుతుంది. వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, "నీకు తెలియదా మన ఫ్యామిలీకి ఇప్పుడు మన కంపెనీకి మనీ చాలా ఇంపార్టెంట్ అని. నువ్వు ఫ్యామిలీకి హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు?" అనగానే జియా అంటూ ఉంటుంది, "ఏంటి మన ఫ్యామిలీనా? నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడే నన్ను మా అన్‌హెల్తీ మమ్మీని బయటికి పంపించేశారు. అలాగే మా నాన్నని సెడ్యూస్ చేశావు. ఇప్పటికి కూడా మమ్మీని యూజ్ చేసుకొని నన్ను బెదిరిస్తున్నారు" అని అంటూ ఉంటుంది. తన మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు నువ్వు తన మీద ఎందుకు అరుస్తున్నావు? మీ మమ్మీకి తనే కదా హెల్ప్ చేస్తుంది కోమాలో ఉన్నా కానీ" అని. "కొంచెం మనీ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం?" అనగానే, "ఏంటి కొంచెం మనీనా? ఈ 800 మిలియన్స్ మీకు తెలుసా? నేను ఎన్ని పెయింటింగ్స్ వేసినా ఒకవేళ నా హ్యాండ్ కట్ అయినా కానీ 800 మిలియన్స్‌ని నేను సంపాదించలేను" అనగానే, "నీకెవరు చెప్పారు పెయింటింగ్స్ అమ్మి మరీ మనీ సంపాదించమని? నా కూతురు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాబట్టి నువ్వు సీజే తెలుసు కదా! అతను ఫేమస్ కంపెనీ సీఈఓ. అతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్. నువ్వు అతన్ని సెడ్యూస్ చెయ్యి. అతని దగ్గర నుంచి మనీ లాక్కో" అని చెప్తాడు. అలాగే అతను సీ ఫ్యామిలీకి హెడ్ అవ్వబోతున్నాడు. సో, అతను ఒకవేళ మన ఫ్యామిలీకి ఎంటర్ అయ్యాడనుకో, మన ఫ్యామిలీ కూడా ఈ సిటీలోనే ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంది. 800 మిలియన్స్ ఏంటి? అంతకంటే ఎక్కువ మనీనే. మన ఇంట్లో ఎప్పుడూ మనీ, మనీ అని నేమ్ మాత్రమే వినిపిస్తుంది. అనగానే, "ఏంటి డ్యాడీ నువ్వింత సొంత కూతుర్ని వేరే పర్సన్‌ని సెడ్యూస్ చేయమని చెప్తున్నావా?" అనగానే, "తప్పేముంది? వెళ్ళి అతని దగ్గర నీ ట్రిక్స్ యూజ్ చెయ్యి. ఒకవేళ నువ్వు చేయలేదనుకో, చూడు నేను మీ మమ్మీని ఏం చేస్తానో" అని చెప్తూ ఉంటాడు. సో, తనేమో యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో తనేమో వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్తుంది. చాలా డ్రెస్‌లు ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, "ఏంటి ఇంత సడన్‌గా డిన్నర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు? నిజంగా నువ్వు సీజేని సెడ్యూస్ చేయాలని చూస్తున్నావా? అయినా అతని బర్త్‌డే పార్టీకి ఇన్విటేషనే మన దగ్గర లేదు కదా! ఇప్పుడు నేనెలా ట్రై చేయాలి?" అని అడుగుతూ ఉంటుంది. అలాగే, "నీకు ఆ సీజే ఎలాంటోడో తెలుసా?" అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. తను అంటూ ఉంటుంది, "నాకు తెలియదు కానీ ఇంటర్నెట్‌లో కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నువ్వు నా దగ్గర ఉన్నావు కదా! నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా చిటికలో చెప్తావు కదా!" అనగానే, కానీ ఇంటర్నెట్‌లో కానీ బయట కానీ అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూడలేదు. వాళ్ళ ఫ్యామిలీ అతన్ని చాలా సీక్రెట్‌గా అతని ఇన్ఫర్మేషన్‌ని దాచింది. కానీ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కొంతమంది వర్కర్స్ ద్వారా విన్నాను. అతను చాలా రూడ్ పర్సన్. అలాగే డెవిల్ పిల్ సీఈఓ అంట అని చెప్తూ ఉంటుంది. ఇంకోటేంటంటే అతను ఫారెన్‌లో చాలా చాలా మంది అమ్మాయిలతో స్పెండ్ చేశాడంట. అతను ఒక ప్లే బాయ్ అంట అని చెప్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నువ్వు అతనికి దూరంగా ఉండు. సో, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలా అంటే నేనేం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మా డ్యాడీ అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వడు. సో, నేను అతని దగ్గరికి వెళ్ళకపోతే మా మమ్మీని అస్సలు బతకనివ్వడు అని చెప్తూ ఉంటుంది. అదే స్టోర్‌లో మనం సీజేని చూస్తాం. తను కూడా డ్రెస్ స్టైల్ చేయడానికి వస్తాడు. అలాగే వాళ్ళ మొత్తం మాటలు వింటి తన గురించి ఇదంతా మాట్లాడుకుందంతా వింటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, "ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి?" అంటే, "నేను సీజే మొత్తం కోపాన్ని మా ఫ్యామిలీ మీద చూపిస్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీ తన కోపానికి బలి అవుతుంది. నేను మా మమ్మీని సేవ్ చేస్తాను" అని అంటుంది. ఆ ప్లాన్ అంతా తను వింటూ ఉంటాడు. సో, అప్పుడే జియా ఏమో బయటికి రాగానే సీజే ఏమో జియాని చూస్తూ తన ప్లాన్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తన గురించి ఎలా చెప్పింది అని. అలాగే తన చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటాడు. తన హాస్పిటల్‌లో ఐస్ ఓపెన్ చేయగానే తన ఫ్రెండ్‌కి చెప్తాడు, "నేను ఐస్ ఓపెన్ చేయగానే నువ్వు నా ఎదురుగా ఉండాలని." కానీ అతను ఐస్ ఓపెన్ చేసినా కానీ ఆ అమ్మాయిని అక్కడ ఉండదు. అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే మనసులో అనుకుంటాడు సీజే ఏమో జియాని తలుచుకొని, నిజంగా ఈ అమ్మాయి ఎంత అబద్ధం చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సో, అప్పుడే జియా వచ్చి, "హ్యాండ్సమ్ అబ్బాయి నువ్వేంటి నా ఫేస్ అలానే చూస్తూ ఉన్నావు? నేను నీకు చాలా నచ్చానా?" అని అడుగుతూ ఉంటుంది. సీజే ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "ఏంటి చూసావా నువ్వెంత బ్యూటిఫుల్‌గా ఉన్నావో? వేరే వాళ్ళు కూడా నిన్నే చూస్తూ ఉన్నారు" అంటే తను అంటూ ఉంటుంది, "ఇప్పుడు దీని గురించి ఎందుకులే టాపిక్ కానీ అన్ని పెయింటింగ్స్‌ని ఈరోజు నైట్ కల్లా అమ్మేయాలి" అని చెప్తూ ఉంటుంది.
అసిస్టెంట్ ఏమో కార్ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడే తన పర్స్‌లో ఉన్న చైల్డ్‌హుడ్ ఫోటో చూసి నిజంగా ఈ అమ్మాయే ఆ అమ్మాయా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో స్టోర్ నుంచి బయటికొస్తూ ఉంటుంది. సీజేని చూస్తూ ఉంటే అప్పుడే ఒక లేడీ ఏమో అలా వెళ్తూ సీజేని తగులుతుంది. సో సీజే ఏమో సారీ చెప్పి తనని లేపేసరికి లేడీ ఏమో వెళ్తూ ఉంటే అప్పుడే జియా ఏమో ఆ లేడీని పట్టుకొని కొడుతూ ఉంటుంది. సో ఆ లేడీ కింద పడిపోయి ఏడుస్తూ ఉండేసరికి సీజే అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఆంటీని బుల్ చేస్తున్నావు అనగానే, ఏంటి నేను బుల్ చేస్తున్నానా అని ఇమ్మీడియట్‌గా తన దగ్గర ఉన్న పర్స్ తీస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆంటీ ఒక దొంగ అని. ఫ్లాష్ బ్యాక్‌లో ఎప్పుడైతే సీజే దగ్గరికి వచ్చిందో అప్పుడే పర్స్ కొట్టేసిందని. సో ఆ లేడీ కోసం పోలీసులు వస్తూ ఉంటారు. ఎందుకంటే తను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయింది అని. జియా ఏమో సీజే దగ్గరికి వెళ్ళి పర్స్ తీసుకొని, నాకు హ్యాండ్సమ్ బాయ్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఐస్ సరిగ్గా పనిచేయని హ్యాండ్సమ్ బాయ్స్ అంటే అస్సలు నచ్చదు. సో నెక్స్ట్ టైమ్ ఐస్‌ని సర్జరీ చేయించుకో అని తన పర్స్‌ని పాకెట్‌లో పెడుతూ ఇంపార్టెంట్ వస్తువులు జాగ్రత్తగా దాచుకోవాలి అని చెప్తుంది. సో తను అలా వెళ్తూ ఉంటే తన ఇయర్ రింగ్ ఏమో కింద పడిపోతుంది. సీజే ఏమో తన ఇయర్ రింగ్ తీసుకొని తన ప్లానింగ్ మొత్తాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జియా ఏమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి రాగానే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో తన బ్లైండ్ డేట్‌కి వెళ్ళమని ఫోర్స్ చేస్తూ ఉంటే తినేమో నో చెప్తూ ఉంటుంది. సో వాళ్ళ డాడీకి సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌తో అంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా! సీజే యొక్క బర్త్‌డే పార్టీకి ఇన్విటేషన్ ఎలా? ఇప్పుడు నేను దాన్ని తీసుకురాలేను. నాకు టైం లేదు అనగానే ఏం ప్రాబ్లమ్ లేదు. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందిలే అని చెప్తూ ఉంటుంది. అలా జియా ఏమో ఇంకో ప్లాన్ ఉందని బయటికి వెళ్ళేసరికి ఒక పర్సన్ ఏమో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్‌ని వాయిస్తూ ఉంటాడు. అతనికి మనీ ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్‌ని తీసుకుంటుంది. అలా జియా అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో పార్టీకి వస్తారు. సెక్యూరిటీ ఏమో వాళ్ళిద్దరిని ఆపేసరికి వాళ్ళు అంటూ ఉంటారు, ఇన్విటేషన్ లేకపోతే ఏంటి? మేము ఈ బర్త్‌డే పార్టీలో మ్యూజిక్ స్టాఫ్ అని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సీజే వస్తాడు. సీజేని చూడగానే వాళ్ళ సెక్యూరిటీస్ ఏమో సెల్యూట్ చేస్తూ ఉంటారు. సీజే ఏమో తన దగ్గరికి వచ్చి నువ్వు నిన్న ఇయర్ రింగ్ మర్చిపోయావు అని తనకి ఇయర్ రింగ్ ఇస్తాడు. తనేమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. సీజే ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే సెక్యూరిటీస్ ఏమో తనని కూడా లోపలికి పంపిస్తారు. మేబీ మా బాస్‌కి తిని తెలుసు కావచ్చు అని. సో వాళ్ళు పార్టీకి వెళ్ళగానే ఇమ్మీడియట్‌గా ఆ ఇన్స్ట్రుమెంట్‌ని దాచేసి వాళ్ళు నార్మల్‌గా గెస్ట్ లాగా వచ్చేస్తారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో ఆల్రెడీ అక్కడ ఉంటారు. వాళ్ళ స్టెప్ సిస్టర్ లూసీ ఏమో అంటూ ఉంటుంది, ఇప్పుడు నేను సీజేని సెడ్యూస్ చేయడం ఎలా? అని అనగానే వాళ్ళ మమ్మీ నువ్వు వెళ్ళి అతని డోర్ కొట్టు, అతనే డోర్ ఓపెన్ చేస్తాడు. నువ్వు ఎలాగో ఇంత అందంగా ఉన్నావు కదా! నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోతాడు అనగానే, మమ్మీ ప్లీజ్ నాకు డోర్ కొట్టాలంటే చాలా భయమేస్తుంది అంటే, లేదు లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏం ప్రాబ్లమ్ లేదు అని అంటూ ఉంటుంది. సో వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో డోర్ కొట్టేసరికి అందులో నుంచి గార్డ్స్ వస్తారు. గార్డ్స్ వచ్చి బాస్‌తో ఏమైనా వర్క్ ఉందా అని అడుగుతారు. తనేమో ఏం లేదు. చాలా డ్రింక్ చేశాను. అతను నాకేమైనా హెల్ప్ చేస్తాడేమో అని అంటూ ఉంటే, గార్డ్స్ ఏమో వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. అది చూసి జియా ఏమో నవ్వుతూ ఉంటే, జియా వాళ్ళ స్టెప్ సిస్టర్‌తో అంటూ ఉంటుంది, "వీళ్ళ నీకు సీజే మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డ్యాడీకి చెప్పాల్సింది. నన్ను అతని దగ్గరికి ఎందుకు పంపాడు డ్యాడీ" అని అంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో ఆల్రెడీ తన స్టెప్ సిస్టర్ వాళ్ళ డ్యాడీ అడుగుతూ ఉంటుంది, డ్యాడీ నేను సీజేనే చాలా ఇష్టపడుతున్నాను. అతన్ని సెడ్యూస్ చేయడానికి నేను వెళ్ళొచ్చా అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. అలాగే అతను ఒక డెవిల్ సీఈఓ. ఇంకోటేంటంటే నువ్వు జియా అంత అందంగా కూడా లేవు. సో నువ్వు దీని గురించి ఆలోచించకు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూసీ కూడా కోపడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏం టెన్షన్ పడకు. మన దగ్గర ఎలాగో బర్త్‌డే ఇన్విటేషన్ ఉంది కదా! సో ఎలాగైనా ఈరోజు పార్టీకి వెళ్ళి అతన్ని నువ్వు సెడ్యూస్ చేయొచ్చు అని అంటూ ఉంటుంది. ప్రెజెంట్‌లో ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ జియాతో అంటూ ఉంటుంది, ఒకవేళ నేను అతన్ని సెడ్యూస్ చేయలేకపోయినా నువ్వు అతన్ని ఏం చేయలేవు. ఎందుకంటే ఒకవేళ అతను నీకు లొంగిపోతే మీ మమ్మీ నా దగ్గర ఉంది. నేను మీ మమ్మీని వదిలేసే ఛాన్సే లేదు అని అంటుంది. తనేమో అదేం పట్టించుకోకుండా, వావ్! నువ్వొచ్చి నాకు చాలానే హెల్ప్ చేసావు. నీ వల్లనే రూమ్‌లో బాడీ గార్డ్స్ ఉన్నారని నాకు తెలిసింది అని అంటుంది. అని అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో అరుస్తూ ఉంటుంది సెక్యూరిటీస్‌తో, ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గర ఇన్విటేషన్ లేదని. అది వినగానే సెక్యూరిటీస్ ఏమో వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఫైనల్‌గా సెక్యూరిటీస్ నుంచి తప్పించుకొని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, మీ స్టెప్ మామ్ ఎంత బ్యాడ్ ఫెలో, కొంచెం కూడా నార్మల్‌గా బిహేవ్ చేయట్లేదు. ఇంత హార్ట్‌లెస్‌గా ఉంది. ఇంకా నేను పరిగెట్టలేను అనేసరికి జియా అంటూ ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఇక్కడే కూర్చో. నేనెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్‌ని ఎలాగోలా బోల్తా కొడతాను అని అంటుంది. తనేమో సీజే రూమ్ బయటికి వెళ్ళి
అక్కడున్న లైట్స్ అన్నిటిని ఆఫ్ చేస్తుంది. అందరూ బయటకొస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి అందరూ బయటకొస్తున్నారు, కానీ సీజే మాత్రం లోపల నుంచి బయటికి రావట్లేదు ఏంటి అని. మెల్లగా తన రూమ్‌కి వెళ్తుంది. సడెన్‌గా స్లిప్ అయి సీజే మీద పడిపోతుంది. సో, తను ఇమ్మీడియేట్‌గా అనుకుంటూ ఉంటుంది, ఇదే కరెక్ట్ టైం అని, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా? కొంతమంది రౌడీస్ నా వెనకాల పడుతున్నారు అని అంటుంది. అప్పుడే లైట్స్ వస్తాయి. జియా ఏమో సీజే యొక్క ఫేస్ చూడగానే షాక్ అవుతుంది. ఏంటి, ఇతను స్టోర్‌లో ఉన్న పర్సనే కదా! ఆ రోజు నా మాటలు మొత్తం విన్నాడు. ఇదంతా వింటుంటే నాకు ఎంత ఎంబారసింగ్‌గా ఉంది ఇతని ఫేస్ చూస్తుంటే అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే నా ప్లాన్స్ అన్నీ ఇతనికి తెలిసాయి కదా అని అనుకుంటుంది. అలాగే అంతా పక్కనెట్టేసి మళ్ళీ క్లోజ్‌గా వచ్చి, ఈరోజు నైట్ మనిద్దరం డాన్స్ చేద్దామా? ఎందుకంటే ఇప్పటికి మనం 3 టైమ్స్ కలిసాం కదా అని అంటుంది. అప్పుడే మేనేజర్ అలాగే గార్డ్స్ ఏమో అక్కడికొస్తారు. వాళ్ళిద్దరిని చూడగానే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి హ్యాండ్ టచ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ సారీ, మేమందరం లైట్ చెక్ చేయడానికి బయటికి వెళ్ళాం. అప్పుడే ఈ అమ్మాయి వచ్చి మిమ్మల్ని సెడ్యూల్ చేయడానికి మీ దగ్గరికొచ్చింది అని అంటారు. బర్త్‌డేకి ఏమో సీజే రాగానే జియా ఏమో సీజేని చూసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే సీజే ఏమో ఇమ్మీడియేట్‌గా సెక్యూరిటీస్‌కి అలౌట్ చేస్తాడు. ఔట్ సైడ్ పీపుల్స్ అలో లేదని. సో, జియానేమో సెక్యూరిటీస్ బయటికి పంపించేస్తారు. అప్పుడే తను బయటికి రాగానే వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా, సి గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ ఎవరో కాదు సీజేనే. మనం స్టోర్‌లో మీట్ అయిన పర్సన్. మన మొత్తం ప్లాన్స్‌ని అతను విన్నాడు కదా! అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అంటే నీ మొత్తం ప్లాను ఇప్పుడు చాలా డిఫికల్ట్ అయింది కదా అనగానే, ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టమని. సరే, అతను మళ్ళీ ఎక్కడ ఎక్కువ డేస్ స్పెండ్ చేస్తాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక క్లబ్ నేమ్ చెప్తూ, అందులో నాకు మెంబర్‌షిప్ కూడా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. కానీ సీజే ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. నువ్వు అతని విషయంలో జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను కూడా నా మీద చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు చెప్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ఫుట్‌బాల్ కోర్ట్‌కి వస్తుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, ఏంటి నిన్న సెక్యూరిటీ గార్డ్స్ బయటికి పంపియలేదా? మళ్ళీ ఇక్కడికొచ్చావని అంటూ ఉంటుంది. చూడు, నువ్వు అతన్ని చూస్తూ ఉండడం తప్ప నువ్వేం చేయలేవు అని వాళ్ళ స్టెప్ సిస్టర్, నేను సీజేతో ఎలా మాట్లాడుతున్నా చూడు అని అంటుంది. అలాగే తన దగ్గరికి వెళ్ళగానే సెక్యూరిటీస్ ఏమో తనని లోపలికి అలో చేయలేదు. అది చూసి జియా ఏమో నవ్వుతూ, ఇప్పుడు నన్ను చూడు నేనేం చేస్తాను అని అంటుంది. జియా ఏమో సెక్యూరిటీ గార్డ్స్‌కి దగ్గరికి వెళ్ళగానే లాస్ట్ టైం నైట్ రూమ్‌లో చూసారు కాబట్టి వాళ్ళిద్దరిని, జియానేమో అసిస్టెంట్ సీజే దగ్గరికి పంపిస్తాడు. అప్పుడే జియా అడుగుతూ ఉంటుంది, మనిద్దరం కలిసి గేమ్ ఆడుదామా అంటే, లేదు అని అసిస్టెంట్‌తో చెప్తాడు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తారా అని. అసిస్టెంట్ ఏమో జియాని రిటర్న్ పంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనేమో వెళ్ళకుండా సీజే యొక్క స్కెచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, నేను వెళ్తున్నాను, నా దగ్గర ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి అతనితో మాట్లాడడానికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తిను కూడా స్కెచ్ మొత్తం కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జే ఏమో తన స్విమ్మింగ్ కంప్లీట్ చేసి లోపలికి వచ్చేసరికి వేసిన స్కెచ్‌ని చూసి వావ్ అని అనుకుంటాడు. ఇక్కడేమో జియా అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఇద్దరు బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క టాక్సీ కూడా రాదు. అదే టైంకి అక్కడికి సీజే రాగానే జియా ఏమో సీజేని, ప్లీజ్ నన్ను డ్రాప్ చేస్తావా? టాక్సీ రావట్లేదు అని అడుగుతుంది. అతనేమో విండో డోర్ క్లోజ్ చేయగానే, ఈ పర్సన్ ఏంటి ఇంత హార్ట్‌లెస్‌గా ఉన్నాడు అనుకుంటుంది. అప్పుడే సీజే ఏమో తన కార్ డోర్‌ని ఓపెన్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా తన కార్‌లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోతుంది. సో, సీజే ఏమో జియాని హౌస్‌లో వదిలేస్తాడు. అసిస్టెంట్ ఏమో ఇయర్ రింగ్‌లో కార్ మర్చిపోయింది. అలాగే షూస్ ఇవన్నీ మర్చిపోయింది బాస్. కావాలనే తిను ఇలా చేస్తుంది కావచ్చు, మీరు తనని మీట్ అవ్వడానికి అని అంటూ ఉంటే, నువ్వు విన్నావు కదా తను నా గురించి ఎలాంటి ప్లాన్ వేసిందో, ఈ ఐటమ్స్ అన్నీ నువ్వే రిటర్న్ ఇవ్వు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా ఏమో రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. జియా ఏమో డోర్ ఓపెన్ చేయగానే సీజీ ఒక అసిస్టెంట్ వచ్చి తనకి మొత్తం ఐటమ్స్‌ని ఇస్తూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, మీ బాస్ నా గురించి ఏం అడగలేదా అని అంటే, మా బాస్ అన్నాడు, మీరు ఇలాంటి ఓల్డ్ ట్రిక్స్ మా బాస్ దగ్గర అస్సలు పనిచేయవని, ఏమన్నా కొత్తవి ట్రై చెయ్యు అని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్‌లో ఏమో తను వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి క్లబ్‌కి వెళ్తుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటుంది, సీజే ఎలా మాట్లాడాడో అని. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నవ్వుతూ ఉంటే, నిజంగా నేను చాలా అప్సెట్‌లో ఉన్నాను, నువ్వు దీన్ని ఫన్నీగా తీసుకుంటున్నావా అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో, నా ఫ్రెండ్ అప్సెట్‌లో ఉందంట అని మేల్ మోడల్స్‌ని కొంచెం తనకి హెల్ప్ చేయమని అంటూ ఉంటారు. అదే టైంకి తనకి వాళ్ళ డ్యాడీ కాల్ చేసి
చెప్తూ ఉంటాడు. ఏంటి 1 మంత్ టైం దగ్గరికొస్తుంది. నువ్వింకా అతన్ని సెడ్యూస్ చేయలేదా అని అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వలా చేయలేదనుకో మీ మమ్మీని ఇక్కడే చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే తన మూడంతా అప్సెట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్‌తో అంటుంది, నేను బయటికెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటాను అని బయటికొస్తుంది. ఆల్రెడీ సీజే ఏమో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో సీజేని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే సీజే తన చెవిలో ఏదో చెప్పగానే ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జియా ఏమో అది చూడగానే అస్సలు మంచిగా అనిపించదు. ఇమ్మీడియట్‌గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది. బయటికి వెళ్ళినా నాకు అక్కడ కరెక్ట్ ప్లేస్ దొరకలేదు. సో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాగే ఎలాగో రేపు కిండర్ గార్డెన్‌కి వెళ్ళాలి కదా! సీనియర్ టీచర్ రావట్లేదు. నేను తన ప్లేస్‌లో వెళ్ళాల్సొస్తుంది అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో సరే జాగ్రత్తగా వెళ్ళు అని తనకు చెప్తూ ఉంటుంది. తనేమో బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి అంబ్రెల్లా పట్టుకొని సీజే అక్కడికొస్తాడు. సో సీజే అంటాడు, నేను నిన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటే, అవసరం లేదు మా హోటల్ నువ్వు వెళ్ళే దారిలో కాదులే అని అంటూ ఉంటుంది. అప్పుడే తను అంటాడు, నీకేమైంది ఇలా మాట్లాడుతున్నావు? నిన్ననేమో నా దగ్గరికి రావడానికి ట్రై చేసావు. ఈరోజేమో నో చెప్తున్నావు అనగానే అప్పుడే తను అంటుంది, సరే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా! మనిద్దరం అంబ్రెల్లా కొనుక్కోవడానికి వెళ్దామని వాళ్ళిద్దరూ అంబ్రెల్లా కొనుక్కోవడానికి వెళ్తారు. తను అంబ్రెల్లా కొనుక్కోగానే అతను అంటూ ఉంటాడు, నువ్వు నిజంగా గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నావా అంటే, హా! నువ్వే అన్నావు కదా నాకింకా న్యూ ట్రిక్స్ ఏం లేవని. సో నీ దగ్గర ప్లే చేయడానికి. అలాగే నేను నీ గురించి చాలా డిఫరెంట్ రూమర్స్ విన్నాను. కానీ ఆపోజిట్‌గా ఉన్నావు అనగానే, నువ్వు నా గురించి ఏం రూమర్స్ విన్నావని అంటూ ఉంటాడు. ఏంటంటే నువ్వు ఒక ప్లే బాయ్ అని. అమ్మాయిలతో చాలామంది అమ్మాయిలు నీకు గర్ల్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడేమో నన్ను రిజెక్ట్ చేసావు. అలాగే ఆ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేసావు. నేను చాలా క్యూరియస్‌గా ఉన్నాను. ఆ అమ్మాయి చెవిలో ఏం చెప్పావు? తనంత సీరియస్‌గా వెళ్ళిపోయింది అని అంటుంది. తను అంటూ ఉంటాడు, ఎవరైతే సొంతంగా ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి సెడ్యూస్ చేయడానికి ట్రై చేసిందో, అలాంటి అమ్మాయిలంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పాను. అనగానే తను అంటుంది, సరే మంచిది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను కిండర్ గార్డెన్‌కి వచ్చి అనుకుంటూ ఉంటుంది. నా మూడ్ అప్సెట్‌లో ఉంటే ఏంటి? పిల్లల ముందు మంచిగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటుంది. ఒక చిన్న బాబేమో ఒక పాపతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వచ్చి ఆ పాప యొక్క డ్రాయింగ్‌ని సెట్ చేస్తుంది. సో, బాబేమో ఆ డ్రాయింగ్ చూసి వావ్! అని ఆ పాపతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటాడు. సో, క్లాస్ అయిపోగానే ఆ పాప వచ్చి, టీచర్ మీరు చూడడానికి చాలా బాగున్నారు. మీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతారు. అని అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, లేదు నేను సింగిల్ అనగానే తను అంటూ ఉంటుంది, టీచర్ మా అంకుల్ ఉన్నాడు. అతను చాలా రిచ్ పర్సన్. సింగిల్ కూడా. మీరు అతన్ని మ్యారేజ్ చేసుకోండి అనగానే, లేదు లేదు నాకు ఆల్రెడీ మనసులో ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడే స్కూల్ అయిపోగానే జియాని పిక్ చేసుకోవడానికి తన బెస్టీ వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో డిఫరెంట్ లుక్‌లో వస్తుంది. బాయ్ లుక్‌లో వస్తుంది. ఇక్కడేమో ఆ చిన్న పాప కార్‌లో ఎక్కగానే ఆళ్ళ అంకుల్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అంకుల్ ఎవరో కాదు సీజేనే. అప్పుడే తను చెప్తూ ఉంటుంది, అంకుల్ మీకు తెలుసా? మా టీచర్ చాలా క్యూట్‌గా ఉంది. అలాగే చాలా టాలెంటెడ్ కూడా. మీరు తనని మ్యారేజ్ చేసుకోండి. మీ ఇద్దరికీ పరిచయం చేయాలనుకున్నాను. కానీ తన మనసులో ఆల్రెడీ ఎవరో ఉన్నారంట అని అంటుంది. అప్పుడే సూజీ ఏమో సడన్‌గా జియా వైపు చూస్తాడు. అలాగే లూసీ ఏమో అబ్బాయి అవతారంలో చూసి మేబీ తను ఎవరైనా అబ్బాయితో వెళ్తుంది కావచ్చు అని అనుకుంటాడు. ఎండేమో జియాని ఒక క్లబ్‌కి తీసుకొనొచ్చి అంటూ ఉంటుంది, ఇక్కడ చాలామంది రిచ్ అబ్బాయిలున్నారు. సో, నువ్వు అతన్ని అందులో ఎవరినో ఒకరిని పటాయించు. ఎలాగో మీ డ్యాడీకి కావాల్సింది తన ఖర్చుల్ని భరించే వ్యక్తే కదా అనగానే జియా అంటూ ఉంటుంది, మా డ్యాడీ ఓన్లీ సీజేని మాత్రమే స్పెషల్‌గా చెప్పాడు. మా డ్యాడీ అంతే ఈజీగా ఒప్పుకోడు వేరే పర్సన్‌ని. ఇంకా నేనెందుకు వాళ్ళ మనీని పే చేయాలి? నేను జస్ట్ సీజే యొక్క పవర్‌ని యూజ్ చేసుకొని మా డ్యాడీ ఫ్యామిలీని బెదిరియాలనుకుంటున్నాను. ఇన్నోసెంట్ పీపుల్స్‌ని ఇందులో లాగాలని అస్సలు లేదు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఓకే. నీకు సీజే రిలేషన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నావు కదా! చూడు అక్కడ సీజే యొక్క నెఫ్యూ ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతనితో కనెక్ట్ అయ్యావనుకో నీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అతనితో కనెక్ట్ అయితే అతను కూడా నీ మీద ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నాడు కదా! అనగానే తను అంటూ ఉంటుంది, ఇదంతా తప్పు కదా! నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది. లేదు నువ్వు నీ మమ్మీ గురించి ఆలోచించు. ఇంకా ఎంత టైం వేస్ట్ చేయకు అని తనని అక్కడి నుంచి తోచేస్తుంది. సో, తనేమో కింద పడబోతూ ఉంటే విజయ్ యొక్క నెఫ్యూ ఏమో తనని కాపాడతాడు. సో, జియా ఏమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటే షెన్ ఏమో వావ్! నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు అని చెప్తూ ఉంటాడు. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చి తన నేమ్ చెప్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో తనని పిక్ చేసుకోవడానికి సెన్ ఆఫీస్ అయిపోగానే వస్తాడు. సో, తనతో అంటాడు, ఈరోజు మనం డిన్నర్‌కి వెళ్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది.
ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కార్‌లో కూర్చుంటారు. ఇదంతా సీజే ఏమో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. జియా అలా వెళ్ళడం చూసి సీజేకి చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. నేను కూడా ఇదంతా గమనిస్తూ ఏంటి జియా 2 డేస్ నుంచి ఇద్దరు డిఫరెంట్ అబ్బాయిలతో తిరుగుతూ ఉంది అని అంటాడు. అప్పుడే స్కూల్ అయిపోగానే పాప కూడా బయటకొస్తుంది. అంకుల్ మీరు కూడా ఈరోజు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారా అంటే, రేపటి నుంచి నేను రావట్లేదు అనగానే, ఎందుకు అంకుల్ మీరు రావాల్సిందే. ఎందుకంటే మా టీచర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! ఎలాగైనా మీకు తనకి ఇంట్రడ్యూస్ చేపిస్తాను అనగానే, సీజే అంటూ ఉంటాడు తను చాలా బిజీ కదా! అని అంటూ ఉంటాడు. సీజే ఏమో క్లబ్‌కి వెళ్ళి జియా గురించి ఆలోచిస్తూ స్మోక్ చేస్తూ ఉంటాడు. అలాగే అసిస్టెంట్‌కి ఆర్డర్ ఏస్తాడు. ఇమ్మీడియేట్‌గా నా కజిన్‌కి కాల్ చేసి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పు. ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే, ఇక్కడేమో షెన్ అలాగే జియా ఏమో డిన్నర్ అయిపోయి బయటకొస్తారు. షెన్ ఏమో 2 డేస్‌లో మాకు పెద్ద పార్టీ జరగబోతుంది. నువ్వు కూడా అక్కడికి రావాలి అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇతను జియా యొక్క కజిన్ కాబట్టి ఆ పార్టీకి సీజే కూడా వస్తాడు అని ఓకే చెప్తుంది. జియా ఏమో వెళ్ళేగానే అప్పుడే షెన్‌కి కాల్ వస్తుంది అర్జెంట్‌గా. సీజే నిన్ను పిలుస్తున్నాడని. సో, షెన్ ఏమో ఇమ్మీడియేట్‌గా క్లబ్‌కి వచ్చి ఏం వర్క్ ఉంది అంటే, అసిస్టెంట్ అంటూ ఉంటాడు, మీ మమ్మీ కోసం సీజే మెడిసిన్ తీసుకున్నాడు. సో, ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఆ మెడిసిన్ ఇవ్వు అనగానే తనేమో థాంక్ యూ చెప్తూ ఉంటాడు. అలాగే అసిస్టెంట్ అంటాడు, ఏంటి ఎవరైనా అమ్మాయిని ప్రేమలో పడిపోయావా? ఇంత బిజీగా ఉన్నావు అనగానే తను అంటూ ఉంటాడు, నేను ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ టైమ్ జరిగింది. సో, ఈ విషయంలో నేను చాలా సీరియస్‌గా ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు. ఇంకో 2 డేస్‌లో జరిగే పార్టీలో తనని ఇన్వైట్ చేశాను అనగానే, అది విని సీజే కూడా నేను కూడా అక్కడికొస్తాను అని చెప్తూ ఉంటాడు. అలా జియా ఏమో షెన్‌తో కలిసి పార్టీకి వస్తుంది. జియా వాళ్ళ స్టెప్ మామ అలాగే స్టెప్ సిస్టర్ కూడా ఆ పార్టీకే వస్తారు. జియాని చూడగానే జియా కూడా వాళ్ళని చూసి షెన్‌కి చెప్తూ ఉంటుంది. కార్‌లో ఏదో మర్చిపోయాను తీసుకొని రా అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ స్టెప్ మామ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో తన దగ్గరికి వచ్చి వెనక నుంచి సీజే రావడం చూసి కావాలని అంటూ ఉంటారు. నువ్వు చెప్పావు కదా సీజేని ఇష్టపడుతున్నానని. మరి వేరే అబ్బాయితో ఎందుకు తిరుగుతున్నావు అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అతన్ని చీట్ చేస్తున్నావు. అనగానే తను అంటూ ఉంటుంది. నేను అతని వెనకాల ఏం పడట్లేదు కదా! అతను ఎలాగో నన్ను రిజెక్ట్ చేశాడు. సో, నేను ఇంకో టార్గెట్ ఎందుకు సెట్ చేయకూడదు అని అంటూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో అంటూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో దానికంతా నువ్వే రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళ స్టెప్ మామ్ సీజేని చూపిస్తుంది. సీజే ఏమో అదంతా విని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షెన్ అప్పుడే వచ్చి కార్‌లో ఏం లేదు కదా! నువ్వే హౌస్‌లో మర్చిపోయావు కదా! వచ్చు అని అంటూ ఉంటాడు. అలాగే తన హ్యాండ్ పట్టుకొని అక్కడున్న ఏరియాస్ అన్ని చూపిస్తాను అని తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో, అప్పుడే సీజే ఏమో వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ అలా హ్యాండ్ పట్టుకోవడం చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. సీజే రాగానే షెన్ ఏమో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. తిను నా న్యూ ఫ్రెండ్ జియా అని. అలాగే తనతో ఇంట్రడ్యూస్ చేస్తాడు. తిను నా కజిన్ అని. అప్పుడే తనేమో ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. అది వినగానే సీజేకి చాలా కోపం వస్తుంది. ఏంటి నేను ఫస్ట్ టైం మీట్ అయ్యానా అని తన హ్యాండ్ షేక్ కూడా ఇవ్వడు. అప్పుడే షెన్ అంటూ ఉంటాడు, నువ్వు అతని గురించి ఎక్కువగా పట్టించుకోకు. ఎందుకంటే మా అంకుల్ కొంచెం రూడ్ బిహేవియర్. అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే షెన్‌కి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని తనేమో రూమ్‌కి వెళ్తుంది. విజయ్ కూడా తన రూమ్‌కి వెళ్తాడు. కానీ సడెన్‌గా రామ్ రూమ్‌కి వెళ్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నా రూమ్‌కి వచ్చావంటే సారీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఎలాగో వచ్చావు కదా! నా జిప్ క్లోజ్ చేసి వెళ్ళు అని అంటుంది. సీజే ఏమో దగ్గరికి రాగానే, సరే నువ్వు కావాలనే కదా రాంగ్ రూమ్‌కి వచ్చావు అని అంటూ ఉంటే, లేదు నా అసిస్టెంట్ కార్డ్ ఇచ్చాడు. నేను అనుకోకుండా వచ్చాను అంటాడు. నువ్వు కావాలనే వచ్చావు నన్ను క్వెషన్ చేయడానికి అంటే, నేను నిన్నెందుకు క్వెషన్ చేస్తాను? నువ్వు ఈరోజే కదా నన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యావు. అలాగే నీ టార్గెట్ కూడా నేను చేంజ్ చేసుకున్నావు. ఇంక నేనెందుకు నిన్ను క్వెషన్ చేస్తాను అని సీజే జస్ట్ కోపంతో అలా అంటూ ఉంటాడు. అని తను క్లోజ్‌గా వచ్చేసరికి, సరే షెన్ చూస్తే మనిద్దరిని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే తనకి చాలా కోపం వచ్చి ఇమ్మీడియేట్‌గా క్లోజ్‌గా వచ్చి, ఏంటి నువ్వు నాతో డబుల్ గేమ్ ఆడుకోవాలనుకుంటున్నావా అంటే, నువ్వసలు నాతో గేమే ఆడాలనుకోవట్లేదు. మరి నేనెందుకు నీతో డబుల్ గేమ్ ఆడాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. సీజే ఏమో కోపంగా వెళ్ళిపోతాడు. తను బయట నుంచి వెళ్ళడం చూసి స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో, ఏంటి వీళ్ళిద్దరికీ మళ్ళీ కనెక్షన్ ఎలా జరిగింది అని కోపంగా అనుకుంటూ ఉంటారు. ఇందులో ఏమో షెన్ అడుగుతూ ఉంటాడు, మనిద్దరం హాట్ స్ప్రింగ్‌కి వెళ్దామా అంటే, జియా అంటూ ఉంటుంది, లేదు నాకు స్విమ్మింగ్ అంటే అస్సలు నచ్చదు. నువ్వు ఒక్కనివే వెళ్ళు అని చెప్తుంది. అలాగే తను డిన్నర్ చేశాక బయటికి వచ్చి అలా
తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి, "ఏంటి నేను చిన్నప్పటి నుంచి విన్నాను. నాకు బాగా తెలుసు నీకు స్విమ్మింగ్ రాదని" అని పక్కనే ఉన్న నీటిలో తోసేసి, "నువ్వు ఈ రోజుతో నీ లైఫ్ ఖతం" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అప్పుడే సీజే వచ్చి తనని సేవ్ చేసి, "నువ్వేంటి ఇంత తక్కువగా ఉన్న వాటర్‌లో పడిపోయావు? అలాగే నీ టార్గెట్ ఈరోజొచ్చి నేను సేవ్ చేయాలనుకున్నావు కదా!" అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సీజే ఏమో తనకి క్లోజ్‌గా వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడే షెన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చే సౌండ్ విని సీజే అంటూ ఉంటాడు, "మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి" అనగానే, "మా కజిన్ వేరే అమ్మాయితో ఉన్నాడు కావచ్చు" అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తనేమో అతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. "సో, నన్నొదిలేసేయి. నేను నీ కజిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్‌ని" అనగానే, అది వినగానే సీజేకి చాలా కోపమొచ్చి కిస్ చేస్తాడు. సో, తనేమో గట్టిగా లిప్స్ కొరికి అక్కడి నుంచి వెళ్తూ, నిజంగానే తను ప్లే బాయ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది. సో, అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. సీజే కూడా అందులో ఉంటాడు. జియా అలాగే షెన్ ఏమో మాట్లాడుకుంటడం చూసి సీజేకి చాలా కోపమొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇతను ఇంత కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఇతను ఏమనుకుంటున్నాడు? ఇతను నిజంగానే చాలా రూడ్ పర్సన్ అని మాట్లాడుతూ ఉంటారు. సీన్‌లో ఏమో రిసార్ట్‌లో యారో షూట్ చేస్తూ ఉంటుంది. అది చూసి షెన్ అంటాడు, "నీకు ముందే ఇదొచ్చా? నేనే నేర్పిద్దాం అనుకున్నాను" అని ఏదో తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సీజే కూడా అక్కడికి రావడం చూసి జియా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో, "ఏంటి నువ్వెప్పుడూ తన దగ్గరికే వెళ్తున్నావు? నీకు తనలో ఏం నచ్చింది? తను ఆల్రెడీ నేను చీట్ చేస్తుంది కదా! నువ్వు నన్ను ఇష్టపడొచ్చు కదా!" అంటే సీజే ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు. "ముందు నా దగ్గర నుంచి తప్పుకో" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే సీజే కూడా ఐరో షూట్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, "వావ్! నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నాకు కూడా నేర్పియండి" అంటే, "నేను ఆల్రెడీ ముందే చూశాను. నువ్వు ఆల్రెడీ పాయింట్ ఔట్‌లోనే యారో షూట్ చేస్తున్నావు" అంటే, "ఆహా! నువ్వు ముందే నన్ను గమనిస్తున్నావా?" అని అడుగుతూ ఉంటుంది. "నేనెవరో నీకు తెలుసు కదా! నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అనగానే, "నాకెందుకు తెలియదు? నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను" అని అంటూ ఉంటుంది. సీజే ఏమో నాకు ఇష్టపడడం అంత ఈజీ కాదు అనగానే, "నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం" అని అంటూ ఉంటుంది. "నాకు బాగా తెలుసు నువ్వు నన్ను యూజ్ చేసుకొని నీ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయాలనుకుంటున్నావు కదా!" అని సీజే అంటాడు. అలాగే అంటూ ఉంటాడు, "చూడు నన్నెవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే నేను వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీసుకుంటానో తెలుసా? వాళ్ళని గట్టిగా మాయం చేస్తాను" అని తను వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే కజిన్ రాగానే అక్కడి నుంచి సీజే వెళ్ళిపోతాడు. వాళ్ళ కజిన్ అంటూ ఉంటాడు, "మా కజిన్ నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా? సారీ నిన్ను ప్రొటెక్ట్ చేయకుండా వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైమ్ అలా అస్సలు జరగనివ్వను" అని అంటాడు. సో, అలా ఏం లేదు అని తను అంటూ ఉంటుంది. జియా ఏమో హౌస్‌కి రాగానే తన బెస్టీ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అనగానే, "మా డాడీ మళ్ళీ బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాడు. అందుకే నేను ఇక్కడికొచ్చాను." "సరే కానీ నువ్వు రిసార్ట్‌కెళ్ళావు కదా! మరి నువ్విక్కడికి ఎందుకొచ్చావంటే" "నేను అతనికి ప్రపోజల్ చేసినా కానీ అతను యాక్సెప్ట్ చేయలేదు. నీకు తెలుసా అతను ఇంకా నన్ను బెదిరిస్తున్నాడు" అని సీజే గురించి జియా చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో కిండర్ గార్డెన్‌లో పాప చెప్తూ ఉంటుంది, "టీచర్ నా బర్త్‌డే ఉంది. మీరు తప్పకుండా రావాలి" అని తనకి ఇన్విటేషన్ ఇస్తుంది. ఇక్కడేమో తన స్టెప్ మామ్ అలాగే స్టెప్ సిస్టర్ ఏమో సీజే వాళ్ళ హౌస్‌కి వచ్చి వాళ్ళ అంకుల్‌తో మాట్లాడుతూ ఉంటారు. "మీరు ఎలాగైనా మా కూతుర్ని సీజేకి మ్యారేజ్ చేయడానికి ట్రై చేయండి" అనగానే తను అంటూ ఉంటాడు, "సరే నేను మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. కానీ దీనికి బదులుగా నాకేం కావాలో" అని జియా యొక్క స్టెప్ సిస్టర్‌ని టచ్ చేస్తాడు. "మీకు అర్థమవుతుంది కదా!" అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో బేబీ కేక్ కట్ చేయకుండా నా టీచర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను అని వాళ్ళ టీచర్‌కి కాల్ చేస్తుంది. "మీరెక్కడున్నారు?" అనగానే, "నేను బయటున్నాను వస్తున్నాను" అంటే, "సరే నేను మా అంకుల్‌కి బయటికి పంపిస్తున్నాను" అని చెప్తుంది. సీజే ఏమో తనని పిక్ చేసుకోవడానికి రాగానే జియా అంటూ ఉంటుంది, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "నేనే నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాను" అని అంటూ ఉంటాడు. అది వినగానే తనేమో షాక్ అవుతుంది. "నువ్వేనా ఆ పాప యొక్క అంకుల్" అని. అలాగే తను పార్టీకి రాగానే షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "ఏంటి పాప యొక్క టీచర్ నువ్వేనా?" అని. అప్పుడే పార్టీ అయిపోగానే అంకుల్ వచ్చి అంటూ ఉంటాడు, "నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా! నీ లైఫ్‌ని నువ్వు అసలు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అందుకే నిన్ను కోసం ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టాను" అని జియా వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని పిలుస్తాడు. అప్పుడే సీజే అంటాడు, "నువ్వు నా మ్యారేజ్‌లో ఇంత తొందరపడాల్సిన అవసరం లేదు" అని అరుస్తూ ఉంటాడు. జియా వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని కూడా తిడుతూ ఉంటాడు. "నీకు నేను ముందే చెప్పాను కదా! నా నుంచి దూరంగా దూరంగా ఉండు" అని అంటే అంకుల్ ఏమో లూసీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను చాలా మంచి అమ్మాయి. తనని మ్యారేజ్ చేసుకో అంటే సీజే అంటూ ఉంటాడు,
నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరు నా పేరెంట్ కాదని. నా పేరెంట్ అవ్వడానికి ట్రై చేయకండి. నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చేది నా అంకుల్ అని. అలాగే అంటూ ఉంటాడు. నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనగానే, వాళ్ళ అంకుల్ ఏమో ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరు నన్ను క్వెషన్స్ ఏసే ఛాన్సెస్ కూడా లేవు అనగానే, వాళ్ళ అంకుల్ అలాగే జియా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పార్టీ అయిపోగానే షెన్నీ ఏమో జియాని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ షెన్ యొక్క కార్ పంచర్ అవుతుంది. సో అప్పుడే అక్కడికి సీజే రాగానే, అంకుల్ మీరు తినని డ్రాప్ చేస్తారా అంటే, సీజే ఏమో కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. తనేమో కార్లో కూర్చోగానే అప్పుడే తనకి మెసేజ్ వస్తుంది. వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాడు, నేను చెప్పిన పని ఎక్కడి దాకా చేసావు, ఒకవేళ నువ్వు చేయలేదనుకో నేను మీ మమ్మీని చంపేస్తాను అని ఫోటో పెడతాడు. వాళ్ళ డాడీ మెసేజ్ చూడగానే తను అంటూ ఉంటుంది ఇమ్మీడియట్గా తన మీదకి వెళ్ళి, సరే ఎలాగో మా హౌస్ వచ్చింది కదా, లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ అయినా తాగొచ్చు కదా, ఈరోజు నైట్ ఇక్కడే మన ఇద్దరం స్పెండ్ చేద్దామా అనగానే తను అంటూ ఉంటాడు, ఏంటి నేను పడుకున్న బెడ్ ఫొటోస్ తీయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. సరే నీకంతా ప్లాన్ తెలిసింది కదా, ఎలాగో నువ్వు ఆ రోజు స్టోర్లో మొత్తం మ్యాటర్ వినేసావు, స్ట్రైట్గా పాయింట్కి వస్తానని తన క్లోజ్గా వచ్చి, నేను మా మమ్మీని సేవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను, మా డాడీ నన్ను ఫోర్స్ చేశాడు, అలాగే నేను మా మమ్మీని సేవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను, నువ్వు నన్ను ఎంత ఆశయించుకున్నా నిన్ను నేను నీ వెనకాల పడుతూనే ఉంటాను అని తనకి చేయబోతూ ఉంటుంది. అప్పుడే అతనేమో దూరం నెట్టేసరికి, సరే నేను ఎలాగైనా నిన్ను వదిలిపెట్టను అని అక్కడి నుంచి కార్ దిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడే హోటల్ దగ్గరికి కొంతమంది రౌడీస్ సీజేని అటాక్ చేయడానికి వస్తారు. సీజే ఏమో ఎవరు మీరు అని అడిగినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అటాక్ చేస్తారు. జియా ఏమో హోటల్ ముందుకి ఫుడ్ పార్సల్ కోసం వస్తుంది. అప్పుడే సీజేని చూసి, అరే నీకు ఏమైంది అని తొందరగా హౌస్కి తీసుకొస్తుంది. సో తీసుకొచ్చి తనని కేరింగ్గా చూసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సీజే యొక్క అసిస్టెంట్ రాగానే, ఏంటి మీరు ఇంతగా లేట్గా రావడమా, మీ వర్క్ మీరు సరిగ్గా చేయట్లేదు, ఒకవేళ నేను లేకపోయి ఉంటే ఇప్పుడు మీ బాస్ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది. కానీ ఫ్లాష్ బ్యాక్లో ఆల్రెడీ ముందే అసిస్టెంట్ వస్తాడు. కానీ సీజే ఏమో లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని తనని స్టాఫ్తో ఏదో ఒక రీజన్తో బయటికి రప్పిస్తారు. అలా తనని చూసుకుంటుందా లేదా అని టెస్ట్ చేస్తాడు సీజే. సో వాళ్ళేమో జియా వాళ్ళ హోటల్ నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే సీజే అంటాడు అసిస్టెంట్తో, ఏంటి ఏంటి నా మీదకి రౌడీస్ పంపించింది మా అంకులా, అలాగే జియా వాళ్ళ ఫాదర్ గురించి కూడా ఎంక్వైరీ చెయ్యి, అతని సిచ్యువేషన్ ఏంటి అనగానే అసిస్టెంట్ ఏమో ఓకే అంటాడు. అలాగే అసిస్టెంట్ చెప్తాడు, బాస్ షైన్ ఈరోజు జియాకి ప్రపోజ్ చేయబోతున్నాడు అనగానే సీజేకి చాలా కోపం వస్తుంది. తన బెస్టీతో కలిసి ఒక ప్లేస్కి వస్తుంది. అందరూ తనకి ప్రపోజ్ ఇస్తూ ఉంటే, ఏంటి ఈరోజు నీకు షైన్ ప్రపోజ్ చేయబోతున్నాడు అంటే, నువ్వు ముందే ఈ విషయం చెప్పాలి కదా అని తన బెస్టీని తిడుతూ ఉంటుంది. అప్పుడే షైన్ వచ్చి తనకి ప్రపోజ్ చేయబోతూ ఉంటాడు. అదే టైంకి లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి సీజే ఏమో తను ఒక రూమ్కి లాక్కెళ్తాడు. సో తనకి కిస్ చేస్తూ ఉంటాడు జెలసీతో. వీళ్ళందరూ కలిసి తనని వెతుకుతూ ఉంటే తన నోరు కూడా ఓపెన్ చేయకుండా కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లూసీ ఏమో ఏదో ఒక స్టోరీ చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తుంది. సో తను కూడా వెళ్ళబోతూ ఉంటే, ఏంటి ఇదే అవతారంలో వెళ్ళావనుకో వాళ్ళందరికీ నీ మీద డౌట్ వస్తుంది అని సీజే అనేసరికి సీజేతో పాటు హోటల్కి వెళ్తుంది. కానీ షెన్ ఆల్రెడీ హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు బొకే పట్టుకుని. సో తను అంటుంది, నేను ఇప్పుడు అతన్ని ఫేస్ చేయాలనుకోవట్లేదు అనగానే, సరే నువ్వు ఎలాగూ నాకు బాండేజ్ చేంజ్ చేయడానికి రా, నేను హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు కదా అని తన హౌస్కి తీసుకెళ్తాడు. సో తనేమో బ్యాండేజ్ చేంజ్ చేసి అంటూ ఉంటుంది, ఒక ఫోటో నాకు ఇవ్వచ్చు కదా, నేను మా డాడీకి సెండ్ చేస్తాను అంటే తను అంటూ ఉంటాడు, ఏంటి నా ఫొటోస్ పంపినంత మాత్రం నీ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ కాదు, ఎందుకంటే నా ఫొటోస్ ఇంతవరకు ఎవరూ చూడలేదు, సో మీ డాడీ నమ్మే ఛాన్స్ లేదు, నువ్వు నాతో పాటు ఆఫీస్కి రా, అప్పుడు ఆఫీస్లో ఉన్న వీడియో కాల్ చేస్తే మీ డాడీకి అర్థమవుతుంది అనగానే తను కూడా ఐడియా బాగుంది అని తన ఆఫీస్ రూమ్కి వెళ్ళి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేస్తుంది. వాళ్ళ డాడీ ఏమో, ఏంటి నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్తున్నావా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సీజే వచ్చి వాళ్ళ డాడీతో మాట్లాడతాడు. కూతురు అంతగా ఇష్టపడితే ఒక పని చేయండి, నాకు బ్రైడ్ ప్రైజ్ కింద చాలా మనీ కావాలి అనగానే, ఓకే నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే, ఒకసారి చెక్ చేయు బ్రైడ్ ప్రైజ్ వచ్చింది అనగానే తను డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే కొంతమంది రౌడీస్ ఏమో తన మీదకి అటాక్ అవుతారు. సో జియా ఏమో భయపడుతూ ఉంటుంది. అక్కడ మా మమ్మీ ఉంది కదా అంటే, ఏం పర్వాలేదు వాళ్ళందరూ నా మనుషులే అని చెప్తాడు. అలాగే ఆ రౌడీస్ సీజేతో మాట్లాడుతూ వాళ్ళ మమ్మీని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించామని చెప్తారు. సో తను అంటూ ఉంటాడు, ఇప్పుడు మీ మమ్మీ సేఫ్ అయింది, మీ డాడీని కూడా జైలుకి పంపించాను, సో ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనగానే తను అడుగుతూ ఉంటుంది, నేను నిన్ను యూజ్ చేసుకోవాలనుకున్నాను కదా, నువ్వు నాకెందుకు హెల్ప్ చేసావంటే, ఎందుకంటే నేను ఇచ్చిన ప్రామిస్ అని చైల్డ్హుడ్
ఫుడ్ గురించి చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "బాస్, స్టాఫ్ వైస్ చాలా తగ్గిపోయింది. మీరు ఇమ్మీడియేట్‌గా మీటింగ్‌కి అటెండ్ కావాలి" అనగానే తనేమో మీటింగ్‌కి వెళ్ళిపోతాడు. జియా వాళ్ళ ఫ్రెండ్‌తో బయటికొస్తుంది. అప్పుడే న్యూస్ వస్తుంది. సీజేకి యాక్సిడెంట్ అయిందని. ఇమ్మీడియేట్‌గా తను అక్కడికి వెళ్ళగానే వాళ్ళ అంకుల్ అంటూ ఉంటాడు, "చూసావా, ఇప్పుడు తినని యాక్సిడెంట్ చేశాను. సో, ఈ ఫ్యామిలీ యొక్క హెడ్ నేనే" అంటూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, "నేను తెలివిగా అంకుల్ వైపు వెళ్ళానని" తనని ఎగతాళి చేస్తూ ఉంటుంది. తనేమో, "లేదు, సీజే చనిపోలేడు" అని తన హౌస్‌కి వెళ్తుంది. అప్పుడే సడెన్‌గా సీజేని చూసి, నాకు మనసులో ఆల్రెడీ అనిపిస్తుంది నువ్వు చనిపోలేదని అని హగ్ చేసుకోగానే సీజే అంటాడు, "నువ్వు నన్ను కేరే చేయనన్నావు. మరి సడెన్‌గా ఏంటి ఇంత ప్రేమొచ్చింది? మీ డ్యాడీ జైల్‌లో ఉన్నాడు. మీ మమ్మీ మంచిగా సేఫ్‌గా ఉంది. అయినా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు" అనగానే, "సరే, నేను వెళ్ళడమే కదా నీకు కావాలి" అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే సీజే ఏమో తనని పట్టుకుంటే వెనక్కి తిరిగి వచ్చి కిస్ చేస్తూ అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సీన్‌లో ఏమో ఒక పార్క్‌లో తన స్కెచ్ గీస్తూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా తన దగ్గరికి వచ్చి ఇచ్చేస్తూ వెళ్ళిపోబోతూ ఉంటుంది. "ఏంటి, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవా?" అని అడుగుతాడు. "నీ రెస్పాన్సిబిలిటీయా? ఏంటి?" అనగానే, "మనిద్దరం నైట్ స్పెండ్ చేశాం కాబట్టి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో" అని అడుగుతాడు. తనేమో షాక్ అవుతుంది. "మ్యారేజా?" అని. "ఏంటి, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా?" అంటే, "అలా ఏం కాదు" అని ఏదో స్టోరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా లూసీకి చెప్తుంది, అతను మ్యారేజ్ అంటున్నాడు అని. అసలు లూసీ అంటుంది, "నువ్వేదో ఒక స్టోరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటుంది. తను మ్యారేజ్ అంటేనే భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ చిన్నప్పుడే వాళ్ళ మమ్మీని ఎలా వదిలేసాడో అని. అందుకే తను వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ అంకుల్, ఎలాగో సీజే చనిపోయాడు, ఈ మొత్తం ప్రాపర్టీకి నేనే హెడ్ అని అనౌన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సీజే వస్తాడు. అలాగే తనకి యాక్సిడెంట్ చేపియడానికి రీజన్ అతనే అని, అలాగే వాళ్ళ మమ్మీ డ్యాడీని చంపేది కూడా అతనే అని అన్ని ప్రూఫ్స్ తీసుకొనొస్తాడు. వాళ్ళ అంకుల్‌ని జైలుకి పంపిస్తాడు. సో, అందరి మీడియాకి అనౌన్స్ చేస్తాడు, నాకు కాబోయే వైఫ్ జియానే అని. సో, జియా ఏమో అది చూసి, ఏంటి, ఈ పర్సన్ నిజంగానే పబ్లిక్ ముందు అనౌన్స్ చేశాడా అని ఇమ్మీడియేట్‌గా వెళ్ళబోతూ ఉంటుంది. కానీ తనని వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వడు. సో, ఎంగేజ్‌మెంట్ రోజు ఎలాగోలా ఎయిర్‌పోర్ట్‌లో తప్పించుకుంటుంది. కానీ న్యూస్‌లో తన ఎంగేజ్‌మెంట్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "చూసావా, తను నీ మీద చాలా సిన్సియర్‌గా ఉన్నాడు. నువ్వు రిటర్న్ వెళ్ళు" అంటే, ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళాననుకో, అతని నా గురించి ఇంకా నేను ఎంబారెస్‌గా ఫీల్ అవ్వాల్సొస్తుంది అనేసరికి వాళ్ళ ఫ్రెండ్‌తో కలిసి పబ్‌కి వెళ్తుంది. సో, అతనేమో ఫుల్‌గా డ్రింక్ చేసుంటే అప్పుడే అక్కడికి సీజే వస్తాడు. సీజేని చూడగానే తను మేల్ మోడల్ అనుకుంటుంది. సో, తనతో అంటుంది, "ఏంటి, నువ్వు కరెక్ట్ సీజే లానే ఉన్నావంటే నువ్వెందుకు మ్యారేజ్ నుంచి పారిపోతున్నావు" అని అడుగుతూ ఉంటాడు. "లేదు, నాకు మ్యారేజ్ అంటే చాలా భయం. మా డ్యాడీ మా మమ్మీని వదిలేసాడు. అలాగే ఒకవేళ నేను కూడా అలా అయితే ఎలా అని మ్యారేజ్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను" అనగానే అది విని, "సరే, తన మ్యారేజ్‌కి ఇంకొంచెం టైం ఇస్తాను" అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో అలాగే తనకు చెప్తూ ఉంటాడు, "నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఎవరో కాదు" అని ఫోటో చూపించి, "నువ్వే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. అప్పట్లో చిన్నప్పుడు మా మమ్మీ డ్యాడీకి యాక్సిడెంట్ అయితే నువ్వు నన్ను చాలా కేరింగ్‌గా చూసుకున్నావు. సో, ఆ టైంలో నువ్వు కూడా హాస్పిటల్‌లోనే ఉన్నావు మీ మమ్మీని కేరింగ్‌గా చూసుకోవడానికి. సో, దాంతో పాటు నాతో ఫ్రెండ్‌షిప్ చేసావు. కానీ నువ్వు నన్ను లాస్ట్‌కి కలవకుండానే వెళ్ళిపోయావు" అనగానే తను అంటూ ఉంటుంది, "ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు" అని అంటుంది. అలాగే అంటుంది, "నాకు మ్యారేజ్‌కి కొంచెం టైం కావాలి" అని చెప్తుంది. కొన్ని డేస్ తర్వాత తనే మ్యారేజ్‌కి సర్ప్రైజ్‌గా సీజేకి ప్లాన్ చేసి అలా తనని మ్యారేజ్ చేసుకుంటుంది. అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.